హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఎంతో టేస్టీ, హెల్తీ అయిన క్యారెట్ కరివేపాకు రైస్ చేయబోతున్నామండి. క్యారెట్ అయినా, కరివేపాకైనా చాలా చాలా మంచిది. కళ్ళకైనా, జుట్టుకైనా కరివేపాకు. అలానే క్యారెట్ కూడా కళ్ళుకి చాలా మంచిదండి. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ రైస్ అనేది. మార్నింగ్ లంచ్ బాక్స్‌లకు కూడా ఎక్కువ హడావుడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి ఈ రైస్ అనేది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకునేసి ఇందులోకి 1.5 స్పూను ధనియాలు వేసుకునేద్దాము. అలానే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి వీటిల్ని దోరగా ఇలా వేపుకోవాలి. మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకునేసి జీలకర్ర, ధనియాలని ఇలా దోరగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇప్పుడు మనం కరివేపాకు వేపుకునేద్దాము. ఈ కరివేపాకు నేను శుభ్రంగా కడిగి ఆరబెట్టినానండి. ఒక కప్పు కరివేపాకు ఇది. ఈ కరివేపాకును కూడా మంట లో ఫ్లేమ్‌లో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మనకి లోపల వరకు బాగా వేగిపోవాలండి. అంటే ఈ పచ్చదనం అంతా పోయి ఈ కలర్ రావాలి. అలానే ఈ కరివేపాకుని ఇలా పట్టి నలిపినామంటే రెండుగా ఇరిగిపోతే లోపల వరకు వేగిపోయినట్టు. ఇప్పుడు వీటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌కి వేసుకునేద్దాము. చిన్న మిక్సీ జార్ తీసుకునేసి ధనియాలని, జీలకర్రని వేసుకునేసి అలానే కరివేపాకు కూడా వేసుకునేద్దాము. ఇవి వేసుకున్న తర్వాత ఎక్కడ బరకనేది లేకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక 4 స్పూన్‌ల ఆయిల్ వేసుకునేద్దాము. నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూను ఆవాలు, అర టీ స్పూను జీలకర్ర, అలానే ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను శనగగింజలు వేసుకునేసి మంట మీడియంగా పెట్టుకునేసి ఈ పోపు దినుసుల్ని దోరగా వేపుకునేద్దాము. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసుకునేయాలండి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఇలా వేపుకున్నామంటే మనకి ఇవి కలర్ చేంజ్ అయిపోతాయి. చూడండి చక్కగా వేగిపోయినాయి గదా! ఇప్పుడు ఇందులో 2 క్యారెట్‌ని తురిమి వేసుకునేద్దాము. 2 క్యారెట్ ఇలా చిన్నగా తురుముకున్నానండి నేను. ఇలా తురిమి వేసి 2 నిమిషాలు ఇలా కలిపినామంటే మనకి క్యారెట్ కూడా చక్కగా వేగిపోతుంది. క్యారెట్‌లో ఇలా చెమ్మంతా పొయ్యేంత వరకు వేపుకునేసి, ఇప్పుడు ఇందులో చల్లార్చి పెట్టుకున్న రైస్‌ని వేసుకునేద్దాము. నేనైతే ఒక గ్లాసు రైస్ వండినానండి. మనకి దీనికి ఎంత సరిపోతుందో అంత వేసుకుందాము. రైస్ వండేది చూపియలేదండి నేను. ఆల్రెడీ అది అందరికి తెలిసిందే కదా అని. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మిరప్పొడి, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేద్దాము. నేను రైస్ ఉడకపెట్టేప్పుడు రైస్‌లో వేస్తానండి ఉప్పు. కాబట్టి చూసి వేసుకోండి మీరు. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టిన కరివేపాకు పొడి వేసుకునేద్దాము. ఈ కరివేపాకు పొడి కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా కలిపేస్తే మనకిలా చక్కగా కలిసిపోయింది చూసారు గదా! ఇందులో ఒకవేళ మీరు జీడిపప్పు వేసుకోవాలనుకుంటే జీడిపప్పు వేసుకోండి. నేనైతే పల్లీలు వేసినాను. పల్లీలైనా కూడా చాలా బావుంటుంది. ఇంతే అండి. ఎంతో టేస్టీ, హెల్తీ అయిన క్యారెట్, కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే హెల్తీ అండి ఇది. పిల్లలు కరివేపాకు తినమంటే తినరు గదా! ఇలా చేసి పెట్టినామంటే వాళ్ళకి కరివేపాకు రైస్ అనేది అనిపించదు. అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇది మీరు గూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి.